మన ఏలూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఈ ఫుడ్ ఇంజనీర్స్ అనే హోటలు గత 3 సంవత్సరాలుగా ఇది రన్ అవుతుంది. 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన ఉర్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ ఫుడ్ ఇంజనీర్స్ హోటల్కి వార్షికోత్సవానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ తయారీలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితోటి మంచి పోషకాలతోటి ఇక్కడ ఆహారం తయారు చేయడానికి మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ని తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉర్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు ఆనందమే. మా ప్రియమిత్రులు సీనియర్ జర్నలిస్ట్ పెద్దిరాజు గారి కుమారుడు మన ఓల శ్రీనివాస్ బీటెక్ చదువుకొని తన సుశక్తితో పైకి రావాలనే తలంపుతో ఓ పక్కన జర్నలిజంలో రిపోర్టర్గా పనిచేస్తూ అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే శ్రీనివాసు ఫుడ్ ఇంజనీర్స్ పేరిట 3 సంవత్సరాల క్రితం మన కోర్ట్ సెంటర్లో రెస్టారెంట్ ఓపెన్ చేసి అందరికీ రుచికరమైన పౌష్టికాహారం కలిగిన ఆహారాన్ని అందిస్తూ అందరి మన్ననలు పొందిందని ఈ ఫుడ్ ఇంజనీర్స్ మరిన్ని వార్షికోత్సవాలు చేసుకుని ప్రజలకు మరింత సురుచి మంచి ఆహారాన్ని అందించి అందరి మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను. వీళ్ళు వాళ్ళ ఊర్ల శ్రీనివాస్ గారికి ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. వీళ్ళు అన్ని విషయాల్లో కూడా నాకు అన్ని విషయాల్లో ఆయన మేలు చేశారు. మరి రెస్టారెంట్స్ ఎంతో ప్రార్థన చేస్తున్నాము. మరి 3 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రభువే నడిపించారు. మరి రాబోయే దినాల్లో కూడా ఇంకా బహుగా మరి ఫలింపు చేయాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాము. మా సంఘ తరపున పాస్టర్ గారి తరపున ఎంతో ప్రార్థన చేస్తున్నాము. మరి ముఖ్యంగా మరి రక్షణ పొందాలి. మా తమ్ముడు గారు అనేక మంది మేలు చేస్తున్నారు. ఇంకా మేలు చేస్తూ ముందుకు సాగిపోవాలనే మా సంఘ తరపున మా విశ్వాస ప్రత్యేక ఆకాంక్ష తెలియజేస్తున్నాను. అలాగే మా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అనే మేము చెప్తా ఉన్నాం కూడా. ఇంకా ముందు సాగిపోతాము. మరి ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఫుడ్ ఇంజనీర్స్ పేరుతో మేము రెస్టారెంట్ని స్థాపించి 3 ఏళ్ళు పూర్తయింది. 4వ ఏళ్ళకి అడుగు పెడుతున్నాం. ఈరోజు 3వ వార్షికోత్సవం సందర్భంగా మా కస్టమర్లకు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వ్యాపారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోమారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.